హలో ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియోలో సుగంధం తయారు చేయటం ఇంట్లోనే ఈజీగా హెల్దీగా సింపుల్గా తయారు చేయొచ్చండి. ఇది ఎలా తయారు చేసుకుందామో ఒక్కసారి టేస్టీగా చూద్దామా? వీడియోలోకి వెళ్ళిపోదామా? రండి. ముందుగా మనము ఈ కటోరాను తీసుకొని 2 గంటలు నానబెట్టుకోవాలి. వాటర్ పెట్టేసి నానబెట్టివ్వాలండి. సుగంధం తీసుకున్నానండి. దీన్ని సుగంధం అంటారు, ననారి అని అంటారు, సరిబా కూడా అంటారు. దీన్ని వేరు వేరు పేర్లతో పిలుస్తారు. నేను ఈ సమ్మర్ వస్తే ఒక బాటిల్ ఇలా తీసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటా. ఎప్పుడు కావాలంటే అప్పుడు తాగటానికి. మనకు బండి మీద సుగంధం ఎలా తయారు చేస్తారో ఇప్పుడు తయారు చేద్దాం. దీంతో కటోరా 2 గంటల ముందే నానబెట్టానండి. నానబెట్టిన కటోరాని నానిపోయినాక మనకి ఈ విధంగా వచ్చింది. చూడండి ఎలా వచ్చిందో మనకి కటోరా. బాగుంటుందండి. చూస్తున్నా కొంచెం వేస్తేనే చాలా ఇది నానిందంటే ఇలా వచ్చింది. దీన్ని తీసుకొని పక్కన పెట్టుకున్నాం. ప్లస్ మళ్ళీ అలాగే సబ్జా ఈ పావు గంట ముందు నానిపోతే మనకి అన్నీ ఈ విధంగా చక్కగా నానిపోతాయి. ఇది మనం ఇలా తీసుకొని పక్కన ఉంచుదాం. మళ్ళీ ప్లస్ నేను సోడా కలుపుతానండి. సోడా కలిపితే బండి మీదలాగా అంతకంటే ఇంకా టేస్టీగా బాగా వచ్చింది. సోడాని కూడా మనం పక్కన ఉంచేద్దాం. అలాగే జ్యూస్ వచ్చే బాగా నిమ్మకాయలాగా పండిన నిమ్మకాయ తీసుకోవాలండి. మనకి జ్యూస్ బాగా వచ్చింది. ఇలాంటి లెమన్ తీసుకుంటే మనకి బాగా జ్యూస్ ఉంటుంది. గ్లాసులు తీసుకొని గ్లాసుల్లోకి ముందుగా మనము తీసుకున్న కటోరా వేసుకున్నాం. మన ఇష్టం అండి, ఎంత వేసుకోవచ్చు. దీనివల్ల మనకి ఏ ప్రాబ్లం ఏమన్నది ఏది ఉండదు. బాగుంటుంది. టేస్ట్ కూడా ఒంటికి చలవ చేస్తుంది. నేను ఒక స్పూనున్నర తీసుకున్నాను. అలాగే సబ్జా నానిపోయిన సబ్జా కూడా ఒక స్పూను తీసుకుంటున్నా. ఇదైనా మన ఇష్టం, ఎక్కువ వేసుకున్నా ఏముండదు, సల్వ చేస్తుంది. ఇది కూడా అలాగే స్పూనున్నర తీసుకుంటున్నా. చూడండి అంతా ఈ విధంగా తీసుకున్నాక మనము ఒక నిమ్మ చెక్క తీసుకొని పోయిన నిమ్మ చెక్క చూడండి జ్యూస్ ఎలా వస్తుందో ఇలాగా మన పులుపుకు తగ్గట్టు పిండుకోవాలి. మరీ పుల్లగా చేసుకోకూడదు. చూసి మనం జ్యూసు బాగా వస్తుంది కాబట్టి మనకు ఒక చెక్క అయితే సరిపోయింది. ఇలాగ ఈ విధంగా అంతా ఈ విధంగా పిండుకున్నాక అంతా కలిసిపోయేలాగా ఇలాగ కలుపుకోవాలి. చూడండి అంతా ఎలా కలుపుకుందో. మనకి వేసిన కటోరా, మనకి వేసిన సబ్జా, ఇలాగ లెమన్ వాటరు అంతా ఈ విధంగా కలుపుకోవాలి. కలుపుకున్నాక ఇప్పుడు ఈ సుగంధాన్ని తీసుకోవాలి. ఇది మనం షాప్లో చూసి తీసుకొచ్చుకోవాలండి. డేట్ ఉంటుంది దీని మీద. మనము సంవత్సరానికి ఒకసారి మనం తెచ్చుకోండి. సమ్మర్లో వాడుకోవచ్చు. మనం చూసి ఇలాగా చెక్ చేసి షాప్లో ఉంటుంది తీసుకొచ్చుకోవాలి. ఆ విధంగా తీసుకొచ్చినాక దీన్ని మన ఇష్టం అండి. ఇది ఎంత వేసుకోవాలన్నది పోస్తుంటేనే మంచి స్మెల్ వస్తుంది. ఫ్రెష్గా ఉన్నది అలాగా స్మెల్ వచ్చింది. దీన్ని కూడా తీసుకున్నాక ఈ విధంగా కలపాలి. ఇంకా ఈ విధంగా కలిసిపోయినాక ఇప్పుడు మనం సోడా వేసుకోవాలి. సోడా ఈ విధంగా వేసుకున్నాక మనకి ఇప్పుడు కొంచెం పైన సబ్జాలు ఇలా వేసేసి కొంచెం కటోరా పైన ఇలాగా వేసేద్దాం. బాగుంటుందండి, సలవ చేసేది. టేస్ట్ బాగుంటుంది. బండి మీద కన్నా ఇది ఇంకా టేస్ట్గా ఉంటుంది. మనం కటోరా ఫ్రెష్గా నానబెట్టాము. బండి మీద అయితే డబ్బాలో పెట్టేసి ఉంచుతారు దాని టేస్ట్ డిఫరెంట్ మారిపోయింది. ఇప్పుడు ఈ విధంగా మనం చల్లగా తాగొచ్చు. చూసారా, చల్లని సుగంధం ననారి సరిబా. ఈ సుగంధం బండి మీద తయారే సుగంధం మనకి సింపుల్గా ఎలా రెడీ చేసుకున్నామో చూసారా. శుభ్రంగా ఎండలో చేశారంటే పిల్లల కాడ నుంచి పెద్దల వరకు చక్కగా తాగేస్తారండి. శుభ్రంగా బాగుంటుంది. టేస్ట్ కూడా హెల్దీ కూడా. కటోరా మంచిది, మనం వేసిన సబ్జా మంచిది, లెమను మంచి స్మెల్గా వచ్చి మంచిది. ఒక్కసారి ఇలాగా ఇంట్లో తెచ్చిపెట్టారంటే ఎంతైనా మనం తయారు చేయొచ్చు. టేస్టీగా బాగుంటుందండి.
ఒక్కసారి ట్రై చేసి చూడండి. నచ్చిందా ఫ్రెండ్స్? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.